హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. కుంభరాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయటానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శనీశ్వరుడు. ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనము ముందుగా చూసినట్లయితే బంధానికి, అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను అనేది ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, పాత బంధుత్వాలను కానీ అసలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ, బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని మీరు నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం అనేది చేస్తారు, కానీ విఫలం అవుతారు. అలాగే వీరు మిత్రువులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాల అనుభవం కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారు జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వాళ్ళ ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. శుక్ర, శని మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పుల వలన వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని అలాగే పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమే. మంచి ఫలితాలు, మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు. భూముల విలువ పెరగటం మూలంగా ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూలమైన, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తం చూసినట్లయితే మాత్రం ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేకపోతే వేరే కొన్ని నిందలు ఆరు కళ్ళు వేసి సమాజంలో వీరి పేరును అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వ్యక్తుల పట్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులలో ఎవరు శత్రువులు, ఎవరు మంచివారు అనేది గమనించి మీరే ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తారు. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి 10 సార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి. అంటే కొంతమంది బయట శ్రేయోభిలాషులు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు అంటే కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతుంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి అలాగే గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక పరమైనటువంటి ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతలను తీసుకొని వస్తుంది. ఈ విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల కానీ లేదా మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువులలో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా అంటే చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం అనేది చేయండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకు ఎందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన అనేది మీకు ఉండాలి. ఈ పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకుని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ష్యూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే అలా వేరే వారిని నమ్మి మీరు సంతకాలు చేయటం కావచ్చు, లేకపోతే డబ్బు విషయంలో కావచ్చు, ఎటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవటానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా అంటే చాలా ఉత్తమం. కాబట్టి ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అసలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చ అనేది చేయండి. అనుభవజ్ఞులైన సలహా తీసుకోండి. దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు పేర్లు అనేది అంటే ద్రోహుల పేర్లు అనేది కనిపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి.
అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు అనేది జరగటానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టే అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అలాగని అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, మనకు ఖచ్చితంగా అనేది అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. మీ యొక్క పర్సనల్ విషయాలు అనేది వారితో చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థిక సంబంధమైనటువంటి అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలో పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం, భాగస్వామ్య ఒప్పందాలు చేయటం, ఇటువంటి పనులు చేయకూడదు. వారు ఇచ్చే సలహాలను పాటించి చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞులైన సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకొని అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.